విశ్వాసంతో నువ్వు వేసే అడుగులు దేవుడు చూస్తాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న ఆశలు కూడా దేవుడు చూస్తాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయనను బట్టి చేసే ఆలోచనలు కూడా దేవుడు చూస్తాడు. ఇవన్నీ దేవుని బట్టి, దేవుని నిమిత్తం ఇప్పుడు జరిగేవన్నీ ఆనాటి నా విశ్వాసపు ఆశలు, ఆలోచనలు మొత్తం నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు? ఆశ గల అంటే ఆశ లేని ప్రాణాలకి సో ముందు ఆశ పడాలి, తప్పులేదు. అందుకే దేవుని నిమిత్తం, దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని ఎదురు చూడు. అవి ఆయన నీకు సాధించి పెడతాడు. సాధించే శక్తి నీకు ఆయన ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. నీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు. దేవుని నిమిత్తమైనది నీ నిమిత్తమైనది.